అన్న నమస్తే అన్న, మీ పేరు? రామారావు. ఏం చేస్తుంటాను? నేను రాజకీయాలు తిరుగుతూ ఉంటాను. ఏ నియోజకవర్గం అన్న మీది? మాది మైలవరం నియోజకవర్గం, జీకొండూరు మండలం, జీకొండూరు. అంటే రాజకీయాల్లో కూడా యాక్టివ్గా తిరుగుతానంటా ఉన్నారు. మరి మీ ప్రాంతంలో చాలా సామాన్య స్థాయికి సంబంధించిన వ్యక్తికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది, సర్నాల తిరుపతిరావు గారికి. అసలు ఆయనకి పట్టు ఎంతవరకు ఉంది మీ నియోజకవర్గంలో? సామ్యాన్ని అంటే మీరు ఎలా చెప్పగలరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అనుకున్నా కాబట్టి ఇచ్చాడు. ఆయన పేదవాడ ధనవంతుడా అనేది అతను క్లారిఫికేషన్ చేసుకుని సీట్ ఇవ్వాలి. ఇచ్చారు కాబట్టి పేదవాడు మాకు ఓట్లని వేస్తారా? ఈయన ప్రభుత్వంలో ఎలగబెట్టింది ఏమీ లేదు. 2019 నుంచి 24 దాకా ఏ సంక్షేమాన్ని ముందుకు వచ్చాడు తప్ప, సరే చెప్పుకోవడానికి మనం వెళ్ళే రోడ్డు మార్గాలు సరిలేవు, రాజధాని లేదు, రైతులు అల్లాడిపోయారు. ఇది ఒకటి కాదు, ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక రకమైన ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొన్నారు. నేను బటన్ నొక్కాను 24 సార్లు, నువ్వు నాకు ఓటేయమంటే వేస్తారేంటి? నువ్వు 100 కోట్ల వ్యక్తిని పెట్టిన వైసీపీ తరపున ఇవాళ ఉన్న పొజిషన్కి ఓటమి పాలు తప్ప ఏమీ లేదండి. ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్, చదువుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, టాపీ పనికి వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, రాడ్ బిల్లింగ్ చేసే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సరే కట్టికి పేదవాళ్ళు గతంలో తెలుగుదేశం గవర్నమెంట్లో పనిచేసినప్పుడు 700-800 రూపాయలు కూలి వచ్చేదండి 2018 నుంచి 19 దాకా. ఎందుకంటే అప్పుడు కొత్తగా నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సరే ఆ రాజధానికి కొత్తగా రేట్లు పెరిగినాయి, అన్ని డెవలప్మెంట్ ప్రకారంగా చాలా బాగుంది. అప్పుడు ఉన్న ధరలు కానీ ఇప్పుడు ఉన్న ధరలకు కానీ పేద ప్రజలు 800 తెచ్చుకుంటే ఇంట్లో ఒక 400 ఇవ్వటం, 500 ఇవ్వటం, సరే మిగతా ఖర్చు పెట్టుకుని తాగినా సరిపోయేది. ఇప్పుడు నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా సరే ఒక నూనె ప్యాకెట్ రావట్లేదు. ఇవన్నీ చూసుకుంటే సర్నాల తిరుపతిరావు కాదు, జగన్మోహన్ రెడ్డి వచ్చినా సరే ఇక్కడ ఓడిపోతాడు, ఈ నియోజకవర్గంలో ఓడిపోతాడు. అంటే ఒక వీడియో కూడా వైరల్ అవుతూ ఉంది, తిరుపతిరావు నీకు భయం పుడితే కనుక నువ్వు పులివెందులు వెళ్ళు, నేను మీ నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానని చెప్పి జగన్ గారు చెప్పినట్టు ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో కూడా వైరల్ చేస్తూ ఉన్నారు ఈరోజు. ఎలా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు ఒకటే, పులివెందులో తిరుపతిరావు పంపించే బదులు ఆ లిస్టులో తిరుపతిరావు పేరు అనౌన్స్ చేసి మైలవరం వచ్చి ఏనే పోటీ చేయొచ్చు కదా. తిరుపతిరావుకి ఈ మాటలు చెప్పడం ఎందుకు? ఇప్పుడు నేనున్నా తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు నాకు ఇస్తే నా వైపు ఉన్న పెద్ద మనుషులు కానీ నియోజకవర్గం పరిచయాల నేను కూడా పోటీ చేసే అవకాశం ఉందనుకో. నాకు డబ్బు పాకం కాదు, ఎవరు నాయకుడిని చూసుకుని ఈ రోజులు ఓటేసే పరిస్థితి ఉంది. జగన్, చంద్రబాబు నాయుడు. ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఓటేటికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చావని కాదు, మెయిన్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చదువుకునే వాళ్ళు, ఉద్యోగాల వాళ్ళు, పని చేసుకునే వాళ్ళు 5 సంవత్సరాలు బాగా అనేక రకమైన ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ చూసుకోవాలి. పేదవాడికి ఇచ్చాడు. మేము బీసీ అంటే ఓటేస్తామా? కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలన్నర ఈ పార్టీలో ఉన్నారు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు పార్టీ ఎందుకు మారారు? డెవలప్మెంట్ చేయలేరు. నేను ఈ నియోజకవర్గంలో నన్ను మైదానం ప్రజలు ఆశీర్వదించారు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. చేయకపోతే నేను వచ్చి 2019లో వచ్చి పోటీ చేయగానే నన్ను ఆశీర్వదించారు. ఆ ప్రజలకు నేను ఏం చేయలేకపోతే నాకు ఎమ్మెల్యే పదవి ఎందుకని చెప్పాడు. ఆ పార్టీలో ఉన్న అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు. ఇవన్నీ ఎందుకని చెప్పి ఈ పార్టీ వద్దు, ఈ పార్టీలో డెవలప్మెంట్ జరగదని ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారు. మీరు ఆలోచించాలి. ముఖ్యంగా సర్నాల తిరుపతిరావు గారు కార్యకర్త స్థాయి నుంచి జడ్పీటీసీగా గెలవడం కానీ, ఈరోజు జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం కానీ, అసలు ఈ జర్నీ ఎలా చూడొచ్చు అంటారు? ఎలా ఎదిగారంటారు ఇంతవరకు? అయినా ఎదగటం ఏం లేదండి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఏం లేదు. ఒక ధనికుడు, ఒక పేదవాడు, పేదవాడే యుద్ధం అంటున్నాడు. ఎంతమంది పేదవాళ్ళు ఉంటారు, ఎంతమంది ధనికులు ఉంటారు? మేము పేదవాడిని, నేను వేసుకోవడానికి బట్టలు తప్ప నేను కూడా ఏదైనా పని చేసుకుంటే నా ఇల్లు గడిచిద్ది. అంత మాత్రాన పేదవాడు కూడా ఇచ్చారని చెప్పి నేను వేస్తానేంటి? నాకు జరగాలి కదా. రేపు నేను టాప్ పనికి వెళ్తాను, నేను టాపీ మేస్త్రినో, సరే నేను రాడ్ బిల్డింగ్ మేస్త్రినో, ఇంకా ఏదైనా ఒక ఉపాధి కూలి మనిషిని నువ్వు ఇచ్చే 1000 రూపాయలు ఇస్తున్నావు, నువ్వు ఫంక్షన్లో వేస్తున్నావు. నేను కొట్టు దగ్గరికి వెళ్తే 2000 అప్పు అవుతుంది. నువ్వు 1000 రూపాయలు ఇస్తే నాకు 2000 అప్పు అవుతుంది అని నెమ్మదిగా ఓడిపోయాడు గతంలో. తర్వాత జడ్పీటీసీ చేశారు. అంత మాత్రాన నువ్వు ఎమ్మెల్యే సీటు ఇవ్వగానే నీకు జనం పేదల నుంచి వచ్చాడని చెప్పి ఓట్లేస్తారేంటి? మేము పేదవాళ్ళం, మాకు అనిపించాలి. నువ్వు సీట్ ఇచ్చి పంపించావంటే మీకు ఓటేస్తారేంటి? మా గుండెల నుంచి కలగాలి అది, నువ్వు కలిగీయటం కాదు. మా గుండెల్లో నుంచి కలిగితేనే కదా మేము ఓటేసేది. అంటే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే సర్నాల తిరుపతిరావు గారు. మీరు కూడా బీసీ సామాజిక వర్గమే. అసలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారంటారు ఈ బీసీ సామాజిక వర్గం? ఏ విధంగా ఉండబోతుంది? తెలుగుదేశం అంటే బీసీల పార్టీ, బీసీ అంటే తెలుగుదేశం పార్టీ. ఆయన బీసీ అయినంత మాత్రాన మా ఓటు బ్యాంక్ మాకు ఉంటుంది కదా.
మా ఓటు బ్యాంక్ మాకు ఉంటుంది. బీసీలో అన్ని రకాలు ఉన్నారు కదా, ఏదైనా సరే ఉత్తర కావచ్చు, అన్ని రకమాల అన్ని వర్గాల వారు బీసీలో ఉన్నారు. వాళ్ళందరూ ఓటేస్తారని ఎలా అనుకుంటున్నారు? 2014 జోగి రమేష్ ఈ నియోజకవర్గంలో పోటీ చేశాడు, బీసీ అయ్యాడు, ఓడిపోయాడు కదా. 2014లో ఓడిపోయాడు జోగి రమేష్, బీసీఏ. మా కాస్ట్ బీసీలో మేము గౌడాస్, మా వర్గానికి చెందిన ఆయనే, మాకు దగ్గర బంధువు. ఒక విధంగా చెప్పాలంటే మేము బంధువులు వదులుకొని కూడా మేము పార్టీకి కట్టుబడి చేసాం. ఎలాంటి ఇప్పుడు వచ్చిన సరణాశ్రీ ఓటేస్తామేంటి సార్? అలాంటి మాలాంటి వాళ్ళు నేను నా వల్ల 10 ఓట్లు పడితే నేను 10 ఓట్లు 20 ఓట్లు చేయగలను, 20 ఓట్లు 40 కానీ 40 40 అట్లా 100 ఓట్లు వేయించే స్టామినా నా దగ్గర ఉంది. అలా నేను మారుస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి ఇచ్చారు, పేదవాడికి ఇచ్చారని చెప్పి నేను ఓటేస్తా బయలుదేరుతాను ఏంటి అంటే ఆయన కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. జోగి రమేష్ గారి వర్గం కానీ జోగి రమేష్ గారు క్యాడర్ మొత్తం కూడా నాకు సపోర్ట్ ఉంది, కేసినేని గారి ప్రభావం కూడా ఈ మైలవరం నియోజకవర్గంలో ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు తిరుపతిరావు గారు. ఆయన వర్గం ఉంటే 2014 జోగి రమేష్ గారు గెలిచేవాడు కదా. మీరు అడుగుతున్న తప్పు లేదు. 2014లో జోగి రమేష్ గెలిచాడు కదా, బీసీ వర్గం సపోర్ట్ ఉంటే. ఎందుకు గెలవలేదు? సీట్ ఇవ్వటమే కాదండి, రాజకీయాల్లో అనేక రకమైన పరిణామాలు ఉంటాయి. ఒక ఏరుని బట్టి లోకల్ అని ఒక నినాదం ఉంటుంది. పార్టీ వేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్, అక్కడ సర్నాల తిరుపతిరావు కాదు. కంటెంట్ చేసి క్యాండిడేట్ని చూడలేదు, మెయిన్ ఎవరని అభ్యర్థిని చూస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్రం ముఖ్యంగా 2019 నుంచి 2024 పేద ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే నువ్వు సంక్షేమం ఇచ్చావు, నువ్వు సంక్షేమం ఇస్తున్నావు, నువ్వు అమ్మఒడి అంటున్నావు, నువ్వు అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తున్నావు కదా. నువ్వు అమ్మఒడి అంటున్నావు, బళ్ళు బాగు చేసా అంటున్నావు, గవర్నమెంట్ హాస్పిటల్ బాగు చేసా అంటున్నావు, ఇవన్నీ ఓకే. రాష్ట్రానికి సంపద లేకుండా నువ్వు 3 లక్షల కోట్లు అప్పు ఎందుకు చేశావు? సంక్షేమ పథకాలు అప్పు చేసి పేద ప్రజలు అడగలేదు కదా. నువ్వు ఏదైనా కంపెనీ కడితే దాని మీద నీకు పెట్టుబడి లాభం వస్తుంది, ఆ లాభం తీసుకొచ్చి పేద ప్రజలకు పెట్టు. నువ్వు నాకు 15,000 ఇచ్చి నెలకు 20,000 కొట్టేది మా పరిస్థితి ఏంటి గురు? మేము ఇమ్మనలేదు కదా మిమ్మల్ని. ఇచ్చాం 124 బట్టలు మేము నొక్కమన్నావా? నీకు ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే లేదు. నువ్వు ఇచ్చి మా మీద దొరుకుతుంది ఎందుకు? మేము సామాన్యం కాబట్టి మా ఆవేదన అన్నది చెప్తున్నాము. మేము సామాన్యం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అని అంటే 2014 రవి ఆంధ్రప్రదేశ్ అన్ని పథకాలు పెట్టవచ్చు ఆయన కూడా. కాకపోతే రాష్ట్రం బాగుండాలి, విడిపోయిన తర్వాత విభజన జరిగింది, రాష్ట్రాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రాజధానిగా అమరావతిని ఏర్పరిచారు, కియా కంపెనీ తెచ్చారు, అనేక రకమైన అశోక్ లైలాండ్లు కానీ అనేక రకమైనటువంటి సంస్థల పాపం తెచ్చిపెట్టారు. ఈ దుర్గగుడి ఫ్లైఓవర్ తెచ్చింది ఎవరండి? మేము ఓపెన్ చేసామని చెప్తారు. ఇవన్నీ పలికిమాల కబుర్లు. ఏదేమైనా సరే 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వడం పక్క. మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారు. ఇది మాత్రం పక్కాగా రాసి పెట్టుకోండి. మేము బీసీ అయినా సరే మేము కృష్ణప్రసాద్ గారికి పార్టీ వేరుగా మేము పనిచేస్తాం. ఇది మాత్రం చరిత్ర. కృష్ణప్రసాద్ గారి విజయం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది.